ఈ చెట్టున మామిడికాయలు చూసారా, ఇవి ఊరికే రాలిపోయి అలా కింద పడిపోతుంటే చూడటానికి ఎంత బాధగా ఉందో. కట్ చేసుకుని తింటే చక్కగా పుల్లగా ఎంత బాగుందో. పడిపోయింది ఏం చేయలేం కాబట్టి ఈ కట్ చేసుకుని ఉప్పు కారం వేసి తింటాం, లేదా టెంపరీ పచ్చడి పట్టుకోవడం చేసుకోవచ్చు. ఇది టెంపరీ పచ్చడి బట్టి మీకు వీడియో పెడతాం. ఇప్పుడు ఈ రాలిపోయిన మామిడికాయలతోటి టెంపరీ ఆవకాయ ఎలా పట్టుకోవాలో చూద్దాం. మెంతిపిండి ఆవపిండి రెడీగా ఉంటే 5 మినిట్స్లో ఈ పికిల్ని మీరు రెడీ చేసేసుకోవచ్చు. మామిడికాయలు కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. మామిడికాయలు తడి ఆరిపోయిన తర్వాత ఇది టెంపరీ పచ్చడి కాబట్టి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి ఒక బౌల్లో వేసుకుందాం. నేను ఈ పికిల్లో ఒక్క మామిడికాయతోటే చేస్తున్నాను. మామిడికాయ ముక్కలు తీసుకున్న బౌల్లో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుందాం, 1/2 స్పూన్ కారం వేసుకుందాం, 1/2 స్పూన్ ఆవపిండి వేసుకుందాం, 1/4 స్పూన్ మెంతిపిండి వేసుకుందాం, అలాగే 6 నుంచి 7 వెల్లుల్లి గబ్బాలు వేసుకుందాం. ఇవన్నీ బాగా కలుపుకుని దీంట్లో ఒక 1/2 కప్ వరకు నువ్వుల నూనె కూడా వేసి యాడ్ చేసుకుని అన్నీ బాగా మిక్స్ చేసి 1 డే పక్కన పెట్టుకుందాం. 1 డే తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకుని అవసరమైతే యాడ్ చేసుకోండి. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది.